విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తామని, రాష్ట్రానికి ఏరోస్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే పోలవరం, బనకచెర్ల పనులు ప్రారంభిస్తామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు 10 ఏళ్ల సమయం పడుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణ హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. గత పాలకులు 1.20 లక్షల కోట్ల బిల్లుల బకాయిలు పెట్టారన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం 7 కేంద్ర మంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.